నేను ఇలా స్ట్రైట్గా మాట్లాడుతున్నానని మీకేమీ నొప్పి పుట్టినా మీరేం ఫీల్ కావద్దు. ఫీల్ అయినా ఐ డోంట్ కేర్. దేవునికి స్తోత్రం. ఎందుకంటే చెప్పాలి కదా, చెప్పకపోతే మరి మీ మొఖాలు పగులుతుంటే మళ్ళీ మేమే ప్రార్థన చేయాలి. అందుకని చెప్తున్నాను నేను. అన్నా నేనేం పాపం చేయలేదన్నా, నేను ఎవరికి ఏం చేయలేదన్నా, నాకెందుకో ఇలా అవుతుంది అంటారు కొంతమంది. మనిషి మనసు ఎంత నీచమైందో చెప్తా వినండి. ఈరోజు చెప్తున్నాను, నీ ఇంటివారు కావచ్చు, యువర్ ఫ్యామిలీ, నీ సమాజం కావచ్చు, నీ సంఘం కావచ్చు, నీ కుటుంబం కావచ్చు, నీ ఇరుగు పొరుగు కావచ్చు, ఎవరైనా సరే నీ గురించి నోరు తెరచి మాట్లాడినప్పుడు నువ్వెంత, నీ బతుకెంత అని మాట్లాడినప్పుడు నువ్వు మౌనం అయిపోవాలి. అప్పుడు దేవుడు గదులుతాడు. ఎంత నీ బతుకు, అసలు నువ్వు ఎంత అని నోరు తెరిచినప్పుడు మౌనం అయిపోవాలి. నువ్వెంతో దేవుడు చెప్పనివ్వు, నువ్వేంటో దేవుడు మాట్లాడనివ్వు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వాళ్ళు సణుగుతూ ఉంటే మోషే మౌనం అయిపోయాడు, ఓర్చుకున్నాడు, ఓపిక పట్టాడు. దేవుడు చెప్పాడు సాక్ష్యం. మోషేని అడుగుతారు ఎందుకు? నన్ను అడగండి, నేను చెబుతా. మీరెక్కడా, మోషే ఎక్కడా? మీలాంటోడా మోషే? నా ఇల్లంతటిలో, టోటల్ ఇశ్రాయేలు జనాంగం మొత్తంలో, దేవుని ఇల్లు అంటే ఇశ్రాయేలు జనాంగం మొత్తంలో కూడా మోషే లాంటి నమ్మకమైన వాడు నాకు కనపడలేదన్నాడు. అమ్మో, ఎంత గొప్ప సాక్ష్యమో చూడు, ఎంత గొప్ప స్టేట్మెంటో చూడితే. మోషే చేసింది మనం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పు, గట్టిగా చెప్పు, స్తోత్రం చెప్పు. సణిగేవాడిని సణగని, గొనిగేవాడిని గొనగని, అన్యాయం చేసేవాడిని చెయ్యని, నిందించేవాడిని నిందించని, ఎగతాళి మాటలు మాట్లాడేవాడిని మాట్లాడని, ద్వేషాన్ని వెళ్ళగక్కేవాడిని వెళ్ళగక్కని, కొండాలు ప్రచారం చేసేవాడిని చెయ్యని, తృణీకరించేవాడిని తృణీకరించని. తగ్గించుకో, ఓర్చుకో, మౌనం వహించు. దీనంగా దేవునికి వెళ్ళి చూడు. నీ పక్షంగా దేవుడు నోరు తెరచిన నాడో నీకు వ్యతిరేకంగా మాట్లాడిన గొంతులన్నీ మోగబోతాయి. ఆ స్వరాలన్నీ ఆగిపోతాయి. గడగడ గడగడ వణికిపోతాయి. నా సేవకుడైన మోషేకి విరోధంగా మాట్లాడటం మీరు ఎందుకు భయపడలేదు అని గద్దించి మాట్లాడితే అప్పుడు నోరు తెరిచాడు మోషే. వాళ్ళు తనకు విరోధంగా మాట్లాడినప్పుడు నోరు తెరవలేదు, కానీ వాళ్ళకు విరోధంగా దేవుడు లేచినప్పుడు మాత్రం మోషే నోరు తెరిచాడు. అయ్యా స్తోత్రం చెప్పు.